భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా కీలక ప్రకటన చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో 5 బ్యాంకులపై పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. ఇవన్నీ సహకార బ్యాంకులే కావడం గమనార్హం. ఇవి ములా సహకారి బ్యాంక్, డాక్టర్ పంజాబ్ రావ్ దేశ్ముఖ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, కృషి సేవ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, జిల్లా సహకారి కేంద్రీయ బ్యాంక్ మర్యాదిత్ కావడం విశేషం. కొంతకాలం నుంచి నిర్లక్ష్యంగా ఉంటూ నిబంధనలను ఉల్లంఘిస్తున్న, మార్గదర్శకాలు పాటించని ఈ బ్యాంకులపై గట్టి చర్యలు తీసుకుంటూనే ఉంది. డాక్టర్ పంజాబ్ రావ్ బ్యాంకుకు ఏకంగా 5 లక్షల రూపాయలు జరిమానా విధించింది. జిల్లా సహకారి కేంద్రీయ బ్యాంకుకు 75,000 రూపాయలు ఫైన్ విధించింది. మూలా సహకారి బ్యాంక్, భిలాయ్ సహకారి బ్యాంక్, కృషి సేవా బ్యాంకుపై 50,000 రూపాయల చొప్పున జరిమానా వేసింది. ఎస్ఏఎఫ్ విధించిన ప్రత్యేక మార్గదర్శకాలు పాటించకుండా 100% మించి రిస్క్ వెయిట్తో కొత్త లోన్లు, అడ్వాన్సులు మంజూరు చేసిన కారణంగా పంజాబ్ రావ్ బ్యాంకుపై చర్యలు తీసుకుంది. ఇంకా బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్ కింద నియంత్రణ సంస్థ పరిమితిని మించి గోల్డ్ లోన్లు కూడా మంజూరు చేసింది. రిస్క్ కేటగిరీ కింద ఉన్న కస్టమర్లకు సంబంధించి కేవైసీపై ఎప్పటికప్పుడు సమీక్ష కూడా నిర్వహించలేదని ఆర్బీఐ తెలిపింది. ఇంకా అనుమానాస్పద లావాదేవీల్ని నియంత్రించే లాక్డ్ రోబస్ట్ సాఫ్ట్వేర్ సహా రిస్క్ కేటగిరీ అకౌంట్లపై పీరియాడిక్ రివ్యూ చేపట్టలేదని పేర్కొంది. ఇక జిల్లా సహకారి కేంద్రీయ బ్యాంక్ మర్యాదిత్ మాత్రం డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ కింద పంపాల్సిన నగదును ట్రాన్స్ఫర్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే దీనిపై 75,000 రూపాయలు ఫైన్ వేసినట్టు తెలిపింది. కేంద్ర బ్యాంక్ ఫైన్లు విధించినా ఇది నేరుగా కస్టమర్లపై మాత్రం ప్రభావం చూపించదు. కానీ ఆ బ్యాంక్ ఆర్బీఐ ఆంక్షలు ఎదుర్కొంటోంది కాబట్టి పరోక్షంగా కస్టమర్లపై ప్రభావం పడుతుందని చెప్పొచ్చు.